కిర్గిస్తాన్‌లో 13 కాలేజీలు క్లోజ్ అయిపోయినాయి. సో, అందులో అడ్మిషన్ తీసుకున్న పిల్లల పరిస్థితి ఏంటి? రష్యాలో ఓవర్ క్రౌడ్ అయిపోయినాయి అని చెప్పేసి ఓవర్ అడ్మిషన్స్ చేశారు అని చెప్పి పిల్లలకి అడ్మిషన్ ఇవ్వకుండా వెనక్కి పంపించేశారు. జార్జియాలో గవర్నమెంట్ యూనివర్సిటీస్‌లో క్యాప్ పెట్టేసి అంటే ఒక 5% మీకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి అలౌ చేస్తాము అనే రూల్ వచ్చింది. ఉజ్బెకిస్తాన్‌లో కూడా రష్యాలో లాగా కొన్ని యూనివర్సిటీస్‌లో ఓవర్ క్రౌడ్ అయిపోయింది. అంటే లిమిట్‌కి మించి అడ్మిషన్స్ చేస్తున్నారు అనే కంప్లైంట్స్ చాలా ఎక్కువ. హాయ్, నేను మీ శ్రీధర్, వైజరా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ నుంచి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో, ఈ ఇయర్ 2026లో మనం అడ్మిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ కంట్రీస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే ఆ కంట్రీస్కి వెళ్ళొద్దని. సో, మీరు వెళ్ళాలనుకుంటున్న కంట్రీలో ఓవర్ క్రౌడెడ్ యూనివర్సిటీస్లోకి వెళ్ళొద్దు అని ప్రికాషన్స్ తీసుకోమని చెప్పి. అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో, జార్జియాలో గవర్నమెంట్ యూనివర్సిటీస్లో మీరు అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే ఆ డెడ్ లైన్స్ రీచ్ అయినాయా లేదా, లేకపోతే ఆ క్యాప్ లిమిట్ దాటిన తర్వాత మనకి అడ్మిషన్ లెటర్స్ ఇస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో, ఈ ప్రికాషన్స్ తీసుకోవటం ఇంపార్టెంట్. అండ్ ఆ ప్రికాషన్స్ ఏంటి అనేది ఇవాల్టి మన వీడియో. సో, కంట్రీ వైజ్గా కనుక మనం మాట్లాడుకుంటే రష్యాలో మీకు చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. అండ్ మోస్ట్ 99% ఆఫ్ ద యూనివర్సిటీస్ ఆర్ పబ్లిక్ యూనివర్సిటీస్. సో, ఈ పబ్లిక్ యూనివర్సిటీస్లో కూడా ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది? ఓవర్ క్రౌడెడ్ యూనివర్సిటీస్ ఎందుకు తయారవుతున్నాయి? అడ్మిషన్ లిమిట్ అనేది ప్రతి యూనివర్సిటీకి ఒక క్యాప్ ఉంటుంది. అంటే మీరు ఇంతమంది స్టూడెంట్స్ని మాత్రమే అడ్మిషన్ తీసుకోవాలి అనే లిమిట్. సో, ఈ లిమిట్ దాటి మీకు ఎక్సెసివ్ అడ్మిషన్స్ చేస్తే దాన్ని ఓవర్ క్రౌడెడ్ అంటారు. సో, ఎప్పుడైతే మీకు లిమిట్ దాటి అడ్మిషన్స్ తీసుకుంటారో యూనివర్సిటీకి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఆ ఎక్సెస్ అప్లికేషన్స్ ఏవైతే వస్తాయో వాటిని రిజెక్ట్ చేయటం. సో, ఆ రిజెక్షన్ అనేది కన్సల్టెంట్స్ స్టూడెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్కి తెలుస్తుంది. సో, ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మీరు అడ్మిషన్ తీసుకుంటున్న యూనివర్సిటీ అలాంటి ఓవర్ క్రౌడెడ్ లిస్ట్లో ఉందా, లేకపోతే లిమిట్లో అడ్మిషన్స్ తీసుకుంటున్న యూనివర్సిటీ కేటగిరీలో ఉందా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ వీటితో పాటుగా కంప్లీట్ హిడెన్ కాస్ట్స్ అనేది లేకుండా ట్రాన్స్పరెంట్గా మీకు గైడెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే కన్సల్టెంట్ ద్వారానే మీరు అడ్మిషన్ తీసుకోండి. రీజన్ ఏంటంటే మీకు చాలా మంది పిల్లలు లేకపోతే తల్లిదండ్రులు ఒకళ్ళు ఒక ఎక్స్ అమౌంట్ చెప్పారు, అది మీ అందరికంటే తక్కువ ఉంది, నేను వాళ్ళ ద్వారా వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత సార్ మీరు దీనికి ఇది ఇంత కట్టాలి, దానికి ఇది ఇంత కట్టాలి అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క కాంపోనెంట్ని మీకు ముందుకు తీసుకొచ్చి ఎక్స్ట్రా డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. సో, ఈ హిడెన్ కాస్ట్స్ వల్ల మీకు మేము చెప్పే అమౌంట్స్ కంటే కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇంకా బర్డెన్ అనేది ఎక్కువ అవుతుంది. సో, ఇక్కడ మీకు తక్కువ చూపించి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువ కాస్ట్ ఛార్జ్ చేయడం అనమాట. ఇదొక ప్రాబ్లం. మీరు ఐడెంటిఫై చేసుకొని దాన్ని ముందుగానే ఓవర్కమ్ చేయాల్సిన అవసరం. కమింగ్ టు కజాకిస్తాన్లో మీకు పబ్లిక్ యూనివర్సిటీస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ పబ్లిక్ యూనివర్సిటీస్లో ఓవర్ క్రౌడెడ్ ప్రాబ్లం లేకుండా లిమిట్లో ఇంటేక్ తీసుకుంటున్న యూనివర్సిటీస్ అన్నీ కూడా మనకి కజాకిస్తాన్లో కనిపిస్తాయి. నౌ కమింగ్ టు కిర్గిస్తాన్లో రీసెంట్గా గవర్నమెంట్ తీసుకున్న రిఫార్మ్స్లో భాగంగా 13 కాలేజీలకి లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈ 13 కాలేజీల్లో జాయిన్ అయిన పిల్లలని ఇప్పుడు ఎగ్జిస్టింగ్ అక్రెడిటేషన్ ఉన్న కాలేజెస్లోకి ట్రాన్స్ఫర్ అనేది చేస్తున్నారు. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఈ క్లోజ్ అయిన కాలేజెస్ అన్నీ కూడా లో బడ్జెట్ అని చెప్పి తీసుకెళ్లిన కాలేజెస్. సో, ఈ లో బడ్జెట్ వెనకాల మీరు పడి ఆ కాలేజీ క్లోజ్ అయిన తర్వాత అనవసరంగా ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ మనం పిల్లలకి కల్పిస్తున్నాం. సో, మీరు అడ్మిషన్ తీసుకోవడానికి ముందే కాలేజ్ అక్రెడిటేషన్స్ ఏంటి, దాని క్రెడిబిలిటీస్ ఏంటి, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది అనేది చెక్ చేసుకుంటే గనక మన పిల్లలు ఈ ప్రాబ్లంలో పడాల్సిన అవసరం ఉండదు. ఇది ఒకటి ప్రికాషనరీ తీసుకోవాల్సిన మెజర్. కమింగ్ టు ఉజ్బెకిస్తాన్, రీసెంట్గా ఎన్ఎంసి ఒక అడ్వైజరీ రిలీజ్ చేసింది. కొన్ని యూనివర్సిటీస్లో లిమిట్కి మించి అడ్మిషన్స్ చేస్తున్నారు అండ్ కన్సల్టెంట్స్ ఇక్కడ ఒకటి చెప్తున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత వేరేది ఛార్జ్ చేస్తున్నారు అనే విపరీతమైన కంప్లైంట్స్ వస్తే ఎన్ఎంసి కొన్ని కన్సల్టెన్సీస్ని కూడా బ్లాక్ లిస్ట్ చేస్తూ ఒక అడ్వైజరీ రిలీజ్ చేసింది. అండ్ యూనివర్సిటీస్ని కూడా అడ్మిషన్స్ తీసుకోవద్దు అని చెప్పి
ఆ కాలేజెస్ లిస్ట్ కూడా మనకి ఎన్ఎంసి వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో మీరు వెళ్ళాలనుకుంటున్న యూనివర్సిటీ ఆ కేటగిరీలో ఉందా లేదా అనేది చెక్ చేసుకొని ఆ కేటగిరీలో లేని యూనివర్సిటీని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కమింగ్ టు జార్జియాలో మీకు మాక్సిమం ప్రైవేట్ యూనివర్సిటీస్కి మన పిల్లలు ఎక్కువ వెళ్తుంటారు పబ్లిక్ యూనివర్సిటీస్తో కంటే కూడా. సో ఈ పబ్లిక్ యూనివర్సిటీస్లో రీసెంట్గా తీసుకున్న డెసిషన్ జార్జియన్ గవర్నమెంట్ ఏంటంటే ఓన్లీ 5% మాత్రమే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఎంట్రీ ఇచ్చి రిమైనింగ్ 95% లోకల్స్కి మాత్రమే అడ్మిషన్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీరు తీసుకోవాల్సిన ప్రికాషనరీ ఏంటి, మీరు పబ్లిక్ యూనివర్సిటీకి వెళ్ళాలి అనుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు డెసిషన్ తీసుకొని అడ్మిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుంటే మీకు సీట్ అనేది సెక్యూర్ అవుతుంది. అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్కి వెళ్తున్నప్పుడు జార్జియాలో చాలా కాలేజెస్కి మీకు హాస్పిటల్స్ లేని కాలేజెస్ ఉన్నాయి. సో మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్ జార్జియాకి సంబంధించింది ఏంటి అని అంటే మీరు వెళ్ళాలనుకుంటున్న ప్రైవేట్ యూనివర్సిటీకి ఓన్ హాస్పిటల్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటన్నిటిలో మీరు కామన్ పాయింట్ కనుక తీసుకుంటే కన్సల్టెంట్ పిక్చర్లోకి వస్తారు. సో మీరు చూస్ చేసుకునే కన్సల్టెన్సీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండ్ ట్రాన్స్పరెంట్గా మీకు అన్ని డీటెయిల్స్ డాక్యుమెంటెడ్గా చూపిస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. ఈ డీటెయిల్స్ అంటే హిడెన్ కాస్ట్స్ లేకుండా ట్రాన్స్పరెంట్గా మీకు కాస్టింగ్ ఇచ్చి ప్రాసెస్ అనేది జెన్యూన్గా చేసి అక్కడ ఉన్న క్రెడిబుల్ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ కనుక తీసుకుంటే మీకు మన పిల్లలకి ఫ్యూచర్లో ఎటువంటి ఇష్యూ కూడా రాకుండా ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ దాకా చేరాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీకు జెన్యూన్గా ఒక మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ వైజరా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మా ఎక్స్పర్ట్స్ మీకు కావాల్సిన గైడెన్స్ అనేది కంప్లీట్ డీటెయిల్గా ఇవ్వటం జరుగుతుంది.